విజయవాడ పార్లమెంటు సెగ్మెంట్లో అన్నదమ్ముల మధ్య పోరు రసవత్తరంగా మారింది. అధికార వైసీపీ నుండి ఈసారి వరుసగా రెండోసారి బెజవాడ నుంచి గెలుపొందిన సిట్టింగ్ టీడీపీ ఎంపీ కేశినేని నాని బరిలో దిగుతుంటే ప్రతిపక్ష తెలుగుదేశం నుంచి కూటమి అభ్యర్థిగా తన తమ్ముడు కేశినేని చిన్ని పోటీలో నిలిచారు. దాంతో అక్కడి ఓటర్లు ఎవరిని ఆదరిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ బెజవాడ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? అన్నదమ్ముల మధ్య వారు ఎవరికి వన్ సైడ్ అవుతుంది? అసలు ఎవరి స్ట్రాటజీలు ఏంటి? విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ప్రతివ్యూహాలతో అడుగులు వేస్తున్నారు అన్నా తమ్ముళ్లు. ఒకరు ప్రస్తుతం ఎంపీ కేశినేని నాని అయితే మరొకరు నానికి స్వయానా తమ్ముడు అయిన కేశినేని చిన్ని. కేశినేని నాని 2014-2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో మొత్తం విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యే స్థానాల్లో ఒక్క విజయవాడ తూర్పు తప్ప మిగిలిన 6 స్థానాలు కోల్పోయింది టీడీపీ. అయినా కేశినేని నాని ఎంపీగా గెలుపొందారు. అయితే టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో ఎంపీ నాని వాయిస్ మారిపోయింది. పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ అధిష్టానంపైనే ధిక్కార స్వరం వినిపిస్తూ వచ్చారు. ఆ క్రమంలో టీడీపీలో తన తమ్ముడికి ప్రాధాన్యత పెరగటం, ఈసారి తనకు టికెట్ లేదని స్పష్టమవటంతో నాని వైసీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. తన హయాంలో అభివృద్ధి కార్యక్రమాలు చూసి ప్రజలు ఆదరించారని, తనకు సొంత క్యాడరుందని నాని అనేక సందర్భాల్లో మీడియా ముఖంగా చెప్పారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నాక చంద్రబాబు, లోకేష్లను టార్గెట్ చేస్తూ పార్టీతో పని లేకుండా సొంత ఇమేజ్తోనే మూడోసారి కూడా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే బయట ఎంత క్యాడరున్నా ఇంట్లోనే నానికి ప్రత్యర్థిగా తమ్ముడు కేశినేని చిన్ని తయారయ్యారు. వారిద్దరి మధ్య కుటుంబ విభేదాలే ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా నిలబెట్టాయి. టీడీపీలో కేశినేని నాని ఎంపీగా ఉండగానే అదే స్థానం నుంచి టికెట్ ఆశించి సేవా కార్యక్రమాలు నిర్వహించారు కేశినేని చిన్ని. టీడీపీ అధినాయకుడిపై నాని విమర్శలు చేయటం, పార్టీ కార్యక్రమాలకు కూడా కొంత దూరంగా ఉంటున్న టైంలోనే టీడీపీలోని నాని వ్యతిరేక వర్గం చిన్నిని పొలిటికల్ స్క్రీన్పై తీసుకొచ్చింది. నాని ఒంటెద్దు పోకడతో విసిగిపోయిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ క్యాడర్ మొత్తం చిన్నికి మద్దతు పలకటంతో నాని జీర్ణించుకోలేకపోయినట్లు కనిపించారు. ఈ అసంతృప్తి తారస్థాయికి చేరి తిరువూరులో జరిగిన చంద్రబాబు సభ సందర్భంగా అక్కడి టీడీపీ ఆఫీసును ధ్వంసం చేసిన నాని వర్గం టీడీపీకి దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీ టికెట్ దక్కడంతో గెలుపుపై ధీమాతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. మరోపక్క చిన్ని తన వ్యూహాలతో ముందుకు పోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అన్నని ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు. విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో టీడీపీ క్యాడర్ను తన వైపు తిప్పుకోవటంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు బాగోగులు చూస్తూ నిత్యం వాళ్లతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తూ వస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రకటించిన అభ్యర్థులే తన బలమన్న ధీమాతో కనిపిస్తున్నారు. నాని పార్టీ మారుతూ దాదాపు 60% టీడీపీ ఖాళీ అవుతుందని ప్రకటించారు. అయితే ఒకరిద్దరు మినహా ఎవరూ నాని వెంట వెళ్లకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు చిన్ని. టాటా ట్రస్ట్ పేరుతో కేశినేని నాని సేవా కార్యక్రమాలు చేస్తుంటే కేశినేని ఫౌండేషన్ పేరుతో చిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెడికల్ క్యాంప్ లాంటి కార్యక్రమాలు పెట్టి నిత్యం ఏదో ఒక ప్రాంతంలో పర్యటిస్తూ ముందుకు సాగుతున్నారు. అన్నకు చెక్ పెట్టడానికున్న ప్రతి అవకాశాన్ని చిన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ అన్నదమ్ముల యుద్ధంలో ఎవరిది పైచేయవుతుందో చూడాలి.